స్త్రీ శక్తికి ఏడాది రెట్టింపైన ఆత్మగౌరవం కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తప్పకుండా నా పేరు సుశీల సార్. మేము అనంతపురం జిల్లా రాప్తాడు మండలం సిండికేట్ నగర్ గ్రామం నుంచి వచ్చాము సార్. మేము చేనేత మగ్గం నేస్తాం సార్. మేము నేతన్న సేవలో మాకు 25,000 రూపాయలు వచ్చాయి సార్. మగ్గంలో వచ్చేసి చేనేత పథకం ద్వారా మాకు 200 యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంట్ కూడా వచ్చింది సార్. మా ఊళ్ళో మాకు దానివల్ల వచ్చేసి మాకు నెలకు వచ్చేసి 700 అట్లా వస్తుంది సార్. ఇప్పుడు మాకు అది కూడా మిగిలిన ద్వారా మాకు అది కూడా మిగిలితే పిల్లలకి ఇంట్లో ఖర్చులకి దానికి ఉపయోగించుకుంటాం. ఉచిత కరెంట్ వచ్చేసి 700 వస్తుంది సార్ మాకు నెలకు వచ్చేసి. అవును సార్. అదొక పక్కన ఆదా వచ్చింది, ఒక 5,000 ఇచ్చాం. అవును సార్. ఇంకొక పక్కన నీకు బస్సుల్లో తిరగడానికి ఫ్రీ అయింది. అవును సార్. మీ ఇంట్లో ఇంకెవరు ఉన్నారమ్మా? మేమంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. మా అత్తమ్మను, మా పాప, మా ఆయన అంతా 5 మెంబర్స్ ఉంటాం సార్. అంతా అత్తమ్మ ఏం చేస్తుందమ్మా? అత్తమ్మ ఇంట్లో ఊరికే ఉండేది సార్. ఆమెకు నేతన్న భరోసా కూడా వస్తుంది సార్. బాబుకు 4,000 వస్తుంది సార్. బాబుకు వచ్చేసి తల్లికి వందనం కూడా వచ్చింది సార్. తల్లికి వందనం వచ్చింది సార్. పిల్లలు పాపను బాబు సార్ ఇద్దరు. పాప ఇంటర్ కంప్లీట్ అయ్యి నీట్గా రాసింది సార్. పాపకు రాదు, బాబుకి వస్తాను. అవును సార్. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక మగ్గం వేస్తే నీకెంత ఆదాయం వస్తుంది? మన నెలకు వచ్చేసి మాకు వచ్చేసి ఇప్పుడు 20,000 దాకా వస్తుంది సార్. మేము 2 మగ్గాలు ఉన్నాయి సార్. మా ఆయన నేను నేస్తాం సార్. 20,000 వస్తుంది. ఆ మెటీరియల్ అంతా తెచ్చుకోవడానికి వచ్చేసి మేము ధర్మవరము, హిందూపురము, పొద్దుటూరు అట్లా వెహికల్లో బస్సులో ఉచిత ప్రయాణం బస్సులో వెళ్తుంటాం సార్. దానివల్ల మాకు 4,000 నుంచి 5,000 వరకు సేవ్ అవుతుంది సార్. మాకు వచ్చిన సేవ్ అయిన డబ్బుతో మేము పిల్లల చదువులకి దానికి ఉపయోగిస్తున్నాం సార్. ఇప్పుడు దీంట్లో కొంత ఆదా తీసుకొని నెక్స్ట్ లెవెల్ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చేసినాం సార్. ఇప్పుడు ఆ పట్టు చీరలు నేసి వచ్చేసి మేమే సేల్ చేస్తున్నాం సార్. ఇప్పుడు షాపులకు కూడా మేమే వేస్తున్నాం సార్. ఇప్పుడు దాని డిజైన్లు మార్చి